బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అరుణాచలం అఘాయిత్యం పైన సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. విచారణ వేగవంతం చేయాలంటూ పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. మహిళలను కన్నెత్తి చూస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. భద్రతా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ సీఎం విజయ్ మాట్లాడుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణపై విజయ్ ప్రత్యేక సమీక్షను ఆయన నిర్వహించబోతున్నారు. ఆయన మేనిఫెస్టోలో ఎన్నికలకు రాకముందు మహిళల భద్రత కోసం ఒక స్పెషల్ వింగ్, ఒక స్పెషల్ టీంని ఏర్పరిచే కార్యక్రమం మొదలు పెడతానన్నారు. దానిపైన ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని ఏర్పరచాలి అంటూ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. ఘటనపై ఉన్నత స్థాయి నివేదిక సీఎం విజయ్ కోరారు. ఆలయ పరిసరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు. యాత్రికుల భద్రతకు అదనపు చర్యలు చేపట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తుని ముమ్మరం చేయబోతున్నారు. అరుణాచలం పౌర్ణమి గిరి ప్రదక్షిణలో గత నెల 30, 31 ఈ 2 తారీఖులలో 2 యువతుల పైన 11 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేసులో 8 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు సమాచారం వస్తుంది. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి 5 పోలీసు బృందాలు దిగాయి. మొత్తం మీద ఒక దురదృష్టకర సంఘటన అని చెప్పాలి. ఒక అరుణాచలం ఒక డివోషనల్ ప్లేస్కి వెళ్ళి దైవభక్తి కోసం అక్కడికి చాలామంది వెళ్తుంటారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ మధ్యకాలంలో చాలామంది అరుణాచలంకి వెళ్తున్నారు. గతంలో తెలుగు ప్రజలని ఉద్దేశించి అక్కడ యాజమాన్యం కానీ అక్కడ ప్రజలు ఏం మాట్లాడారంటూ కొంత వివాదం కూడా చెలరేగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతానికి అరుణాచలంలో మే 30, 31 2 రోజుల్లో ఇద్దరిని అంటే ఒక గ్యాంగుగా ఏర్పడ్డారు. మనం చూడొచ్చు ఆ విజువల్లో పైన ఆ పక్కనే అడవిలాగా కనిపిస్తుంది. రైట్ సైడ్ బాక్స్లో ఫస్ట్ విజువల్లో మనం చూస్తున్నాము. అలాంటి అడవికి అక్కడ నడుస్తున్న ఆ మహిళను ఒకరు వివాహిత ఉన్నారు, మరొకరు ఒక సింగిల్ పర్సన్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద వారిద్దరిని కూడా ఆ పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లడం, నగ్నంగా ఉన్నప్పుడు ఆ వీడియో మొత్తాన్ని రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళ నుంచి డబ్బులని లాగే ప్రయత్నం చేయడం, మొత్తం మీద ఒకరిపై అఘాయిత్యం చేసి ₹1,00,000 డబ్బులు ఇస్తే ఓకే, లేకపోతే మీ పైన మీ వీడియోస్ని సోషల్ మీడియా మాధ్యమంలో రిలీజ్ చేస్తాము అంటూ మాట్లాడుకొచ్చారు. మరొక మహిళపై అఘాయిత్యానికి పాల్పడి ఆమె దగ్గర ఉన్న బంగారు నగలని, తన ఒంటిపైన ఉన్న నగలని తీసుకెళ్లడం. సో మొత్తం మీద ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యారు. అక్కడికి వచ్చే భక్తులనే టార్గెట్ చేస్తూ చేస్తున్నాం. మొత్తం మీద వీటన్నిటిపైన ప్రస్తుతానికి సీఎం విజయ్ చాలా సీరియస్ అయ్యేనట్టు తెలుస్తుంది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలంటున్నారు. ఆ 11 మందిలో 8 మందిని పట్టుకున్నారు. దాంట్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, సీఎం విజయ్ చాలా సీరియస్గా ఉన్నారా ఈ విషయాన్ని తీసుకొని? అరుణాచలంలో గతంలో కూడా తెలుగు వారిపైన కొంత ఎగనెస్ట్గా మాట్లాడినారు. సో ఇప్పుడు సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ ఆయన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారా? ఏంటి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అరుణాచలం విడిపోయిన సందర్భంగా గత నెల 30, 31 జరిగిన 2 సంఘటనలకు చోటు చేసుకున్నాయి. ఒక ధర్మపురికి సంబంధించిన మహిళ అరుణాచలం గిరి ప్రదర్శన చేస్తున్న క్రమంలో కుటుంబంతో సహా వాళ్ళకి ఒక రక్షణ ఈ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ముందు కొంతమంది వెళ్ళిపోయారు. వెనకాల ఉన్న 2 అక్కడ ఉన్న ఆకతాయిలు పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి తీసుకెళ్లి వాళ్ళ మీద అఘాయిత్యం పాల్పడడం, తర్వాత వాళ్ళని నగ్నంగా వీడియోలు తీయడం ఒక సంఘటన. తర్వాత 31వ తారీఖు కూడా ఒక మహిళని తిరువనామలకి సంబంధించిన ఒక మహిళని తీసుకెళ్లడం, ఆ అమ్మాయిని అగత్యం పాల్పడడం, ఆ తర్వాత మళ్ళీ చెవిలో ఉన్న కమ్మలు తీసుకుని పారిపోవడం. 30వ తారీఖు జరిగిన సంఘటనలో ఎవరైతే వీడియోలు తీశారో మరుసటి రోజు ఆ మహిళకి మీ వీడియోస్ మొత్తం కూడా మాకు ₹1,00,000 డబ్బులు వేసిపోతే వీడియోస్ అంతా కూడా సోషల్ మీడియాలో పెడతామని బెదిరించిన నేపథ్యంలో ఆ మహిళ భయపడి ₹4,000 ముందుగా ఇవ్వడం, ఆ 4,000 తీసుకున్న తర్వాత పోలీసులకి కంప్లైంట్ చేయడంతో కొంత సీరియస్ అయింది. తర్వాత మళ్ళీ 31వ తారీఖు జరిగిన మరో మహిళకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ కూడా వాళ్ళని
యువతి చెవికి ఉన్న 2 గ్రాముల బజారు కొమ్ములు లేకపోవడం, తర్వాత మళ్ళీ ఈ నేపథ్యంలో ఈ ఆహారంలో 2 ఇష్యూస్ 30 జరిగిన 2 విషయాలు నేపథ్యంలో నేరుగా వాళ్ళు ఈ ఆహారం విజయ్ దృష్టికి వెళ్ళడం, ఈ ఆహారాన్ని చాలా తీసుకుంది డిపార్ట్మెంట్. విజయ్ కూడా చాలా కఠినమైన నిర్ణయాలు ఇచ్చారు, ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 5 బృందాలుగా ఏర్పడ్డారు. మొత్తం ఈ ముఠ 11 మంది గుర్తించారు. తర్వాత 8 మందిని ఇప్పటికీ అదుపులో చూస్తున్నారు. వాళ్ళల్లో దాదాపుగా వాసుదేవన్, అలాగే పెద్ద బాలేనపట్టికి సంబంధించిన ఆకాశ్, తర్వాత సోరగా గ్రామానికి సంబంధించిన హరనాథ్ శర్మ, తర్వాత చందమంగళం గ్రామానికి సంబంధించిన అరుణ్ కుమార్, తిరువన్నాకి సంబంధించిన శివగణేష్, వీళ్ళందరినీ కూడా తీసుకుంటే దీంట్లో ఒక పిల్లోడు మైనర్ బాబు కూడా ఉన్నట్టు. దీంట్లో 16 ఏళ్ళ పిల్లవాడికి, ఆ పిల్లవాడు 16 ఏళ్ల పిల్లవాడు కూడా ఈ 2 క్రైమ్లలో పాల్గొన్నాడనేది పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే మరో నలుగురు మాత్రం ఖరారులో ఉన్నారు. ఈ నలుగురు కోసం 5 బృందాలు వస్తున్నాయి. అయితే సీఎం ఈరోజు ఉదయాన్నే సమీక్ష కూడా చేశారు విజయ్ మాట్లాడుతూ దేవాలయాల దగ్గర భద్రతా వ్యవహారంలో ఉపేక్షించేది లేదు, ప్రధానంగా ఏ దేవాలయాల దగ్గర అయినా సరే ఇటువంటి సంఘటన జరిగి ఉపేక్షించను అని చెప్తున్న నేపథ్యంలో దాదాపుగా 5 బృందాలని ఇప్పుడు ఉంచారు. 5 బృందాలు కోసం ఉంటున్నాయి. దాదాపుగా అంటే బహుశా ఈ రోజు రేపటి లోపల వీళ్ళని పట్టుకుంటామని పోలీస్ శాఖ కూడా చెప్తోంది. కానీ మొదట మాత్రం ఇటువంటి ఆహారాలు జరిగితే ఆ సంబంధిత అధికారులు సస్పెండ్ అయిపోతారు అని చూస్తారు. అయితే అంటే నిన్నటి నుంచి జరిగే సంఘటన 3-4 రోజుల నుంచి ఎవరైతే భక్తులు గిరి ప్రదర్శన చేస్తుంటారో వాళ్ళలో కొంత మహిళా కానిస్టేబుల్ ని, కొందరు జెంట్స్ కూడా కానిస్టేబుల్ ని మఫ్టీలో పెట్టి అసలు ఎవరు ఏం జరుగుతుంది అనేది చెక్ చేస్తున్నారు. ఇది రెగ్యులర్ గా జరుగుతుందా లేదు ఆ రోజు జరిగిన సంఘటన, ఇది ముఠ కేవలం యొక్క పనే చేసిందో పరగడి ఏమైనా చేసిందా అని అంశాలుగా పూర్తిగా దృష్టి పెడుతున్నారు. ఆ దిశగా దీని విచారణ అయితే జరుగుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద తమిళనాడులోని అరుణాచలంలో ఒక దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 30-31న 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు. మొదటి కేసుకు సంబంధించిన వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఒక వివాహిత ధర్మపురిలోని పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో తన ఫ్రెండ్తో పాటు ఒక బస్ స్టాప్ దగ్గర ఆమె ఆగి ఉన్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన దగ్గరికి వచ్చి ఒక కత్తిని చూపించి తనని చంపేస్తాము అంటూ బెదిరించి మొత్తానికైతే ఆ మహిళని పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాని తర్వాత వాళ్ళందరూ ఆమెకు సంబంధించిన న్యూడ్ ఫొటోస్ అలాగే వీడియోస్ తీసి తన దగ్గర 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి డబ్బులని ఎక్స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. డబ్బులను కూడా మరో పక్కన సెకండ్ కేసు ఒకసారి మనం చూస్తే 23 సంవత్సరాల ఒక మహిళ తను ఒక బస్ స్టాప్ దగ్గర అయ్యంపాల్యం అనే బైపాస్ రోడ్డు దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో అక్కడికి గుర్తు తెలియని కొంతమంది దుండగులు అక్కడికి చేరుకున్నారు. తనని కూడా సేమ్ స్టైల్లో ఇదే స్టైల్లోనే అంటే ఒక కత్తిని చూపించి తనని కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం మీద తన పైన కూడా ఒక అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరందరినీ అరెస్ట్ చేయడానికి ప్రస్తుతానికి తమిళనాడు సీఎం విజయ్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు. ఆ 11 మందిలో 8 మందిని ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు, పట్టుకోవడం కూడా జరిగింది. దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక డివోషనల్ ప్లేస్, అలాంటి ప్లేస్ అరుణాచలం అంటే ఈ మధ్యకాలం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు అక్కడికి వెళ్తున్నారు. సో అలాంటి చోట ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవడంపై సీఎం విజయ్ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వారందరిపైన. అలాగే ఆలయం పరిసర ప్రాంతాల్లో గిరి ప్రదక్షిణ చేసే ప్రాంతం మొత్తానికి కూడా అక్కడ ప్రత్యేక బలగాలను ఏర్పరచాలి. పోలీసులు సురక్షితంగా అక్కడికి వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలి అంటూ కూడా తమిళనాడు సీఎం విజయ్ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే సీఎం విజయ్ టీవీకే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా మహిళల భద్రతకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలకి ఒక టోల్ ఫ్రీ నంబర్ని అలాగే ఒక ప్రత్యేక విభాగాన్ని తీసుకువస్తాను అంటూ కూడా ఆయన ఎన్నికలకు ముందు ఆయన వాగ్దానం చేశారు. ఇప్పుడు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి చర్యలు కూడా చేపట్టాలి అంటూ అధికారులకి
తక్షణమే అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆ 11 వ్యక్తులకు ఎలాంటి శిక్ష వేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School.